ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా పేర్కొనబడే మీడియా సంస్థల గొంతు నొక్కాలని చూడడం ప్రజాస్వామ్యం పట్ల నేరుగా దాడి వంటిదని మాజీ స్పీకర్ మరియు శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త తమ్మినేని సీతారాం అన్నారు. పత్రిక స్వేచ్ఛను పాలక వర్గాలు పరిరక్షించినప్పుడే నిజాలను నిర్భయంగా పాత్రికేయులు వెలికి తీయగలరన్నారు. పత్రికా రంగం 4వ మూల స్తంభమని దాన్ని అణగదొక్కే ప్రయత్నం సమర్థనీయం కాదని పేర్కొన్నారు. శనివారం ఆమదాల వలసలోని తన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పత్రికా రంగంపై వ్యవహరిస్తున్న తీరుని ఎండగట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్త రాసిందని మీడియా సంస్థలపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు. ప్రభుత్వంలోని అవినీతి లోపాలను వెలుగుతీసే ప్రయత్నమే పాత్రికేయ ధర్మం అన్నారు. అలాంటి ప్రయత్నాలను అణచివేయడం ప్రజాస్వామ్యానికి పెనుముప్పని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎరువులు సకాలంలో అందించలేని ప్రస్తుత కూటమి ప్రభుత్వం డొల్లతనమే బయటపడుతుందని ఆయన విమర్శించారు. సంస్థను ఉద్యోగుల భుజాలపై మోపడం అన్యాయమని తమ్మినేని పేర్కొన్నారు. రైతు సేవా కేంద్రాల్లో రాజకీయ జోక్యం పెరగడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సాక్షి పత్రికపై కేసు పెట్టడం వలన అక్రమ కేసులో సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డిని ఇద్దరు పాత్రికేయుల పేర్లు నమోదు చేసి విచారణకు పిలిచి 3 గంటల పాటు వెయిట్ చేయించారు. వాళ్ళని ఇది ఎంతవరకు సంబంధించినది? ఇప్పుడు ధనంజయ రెడ్డి కాకపోతే మరొకడు వస్తారు. ఇవాళ ఇందిరాగాంధీ చచ్చిపోతే దేశం ఏటైపోద్ది అనుకుంటారు. పెళ్ళుపినటువంటి ఎమోషన్స్లో ఈ దేశం ఏమైపోతుందో అనుకున్నాను. ఆమె చనిపోయిన తర్వాత ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ అద్భుతంగా చేశారు. ఆయన చనిపోయిన తర్వాత పివి నరసింహారావు, ఈయన చనిపోతే ఇంక లేరు. రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు ఎవరున్నారంటే పివి నరసింహారావు గారు వచ్చారు. ఆయన చనిపోతే ఎవరంటే మన్మోహన్ సింగ్ వచ్చారు. వ్యక్తులు కనుగొండరు. మీరు ఒక వ్యక్తి మీద కక్షగట్టి పగబూని మీరు చేస్తున్నటువంటి చర్యల్ని సమాజం సమర్థిస్తుంది అనుకుంటున్నారా? మీరు చెప్పిందే కరెక్టు, మీరు చేసిందే నీతి అంటే అది కరెక్ట్ కాదది. తర్వాత అదేవిధంగా సాక్షి పత్రిక ప్రారంభించి సంబంధం లేని ప్రశ్నలు అడగటం, బాధితుల వివరాలు వెల్లడించాలని పోలీసు పదోన్నతులు కల్పించడం లేదని సాక్షి పత్రిక దృష్టికి తీసుకొచ్చిన అధికారులు వివరాలు చెప్పాలని పోలీసులు పట్టుబట్టారు. ఎందుకు పట్టుబట్టారు? వాట్ ఈస్ ద నీడ్? అదేవిధంగా సాక్షి పత్రిక నిర్వహణ రోజువారీ పనితీరు, ఆ సంస్థ అంతర్గత విషయాలను ప్రశ్నించే ప్రయత్నం చేశారు. హూ విల్ టాలరేట్? నేను అనేది ఎవరైనా సరే దాన్ని టాలరేట్ చేయగలరా? ఇవాళ ఈనాడు ఉంది. ఈనాడు అంతర్గత విషయాల్లో తలదూచితే సహిస్తారా? అలాగే జ్యోతి ఉంది. జ్యోతి అంతర్గత విషయాల్లో తలదూచితే సహిస్తారా? అలాగే మరి టీవీ5 ఉంది. వాళ్ళ అంతర్గత విషయాల్లో తలదూచితే సహిస్తారా? పోలీస్ పదోన్నతిలో అక్రమాలు జరుగుతున్నాయని దాన్ని వెలుగులోకి తెచ్చిన ప్రభుత్వం సాక్షిపై కక్ష కట్టడం కాదు. లోపాలను ఎత్తి చూపితే కక్ష కట్టడం సమర్థనీయం కాదు.
మీరు ఆ లోపాలు ఎక్కడున్నాయనేటువంటి సరిదిద్దుకోవాలి. పత్రికలు ఎత్తి చూపినటువంటి లోపాలని ఎక్కడివి జరిగాయి, ఎందుకు జరిగాయని ఆలోచించి మీరు సరిదిద్దుకోవాలి. లేదు సరికదా మీ ఇష్టం వచ్చినట్టు, మీ చిత్తం వచ్చినట్లు చలాయిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? మీరు ఆలోచించండి. ఇవాళ ధనంజయ రెడ్డిని తీసుకొని వెళ్తే, అరెస్ట్ చేస్తే ఏమవుద్ది అంటున్నాను. ఏమవుద్ది? ఇవాళ రామోజీరావు చచ్చిపోతే ఈనాడు పత్రిక ఏమైపోతున్నారు? ఏమవుద్ది? ఏమీ కాదు. ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది పత్రికా వ్యవస్థ. ఆ వ్యవస్థ కొనసాగుతూనే ఉంటుంది. ప్రభుత్వ విచారణ పేరుతో వేధించడం సరైనటువంటిది కాదని, ఏదైనా అభ్యంతరకరమైన విధంగా వార్తలు రాస్తే మీకు రిజైండ్ ఇచ్చే అవకాశం ఉంది. పోలీస్ కెన్ గివ్ ఏ రిజైండర్. రిజైండ్ ఇచ్చే అవకాశం ఉంటుండగా మీరు ఇంత కక్షగట్టి చేయడం అన్నటువంటిది ఎంతవరకు వాంఛనీయమైనటువంటిది కాదు. ఈ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. ప్రతిపక్ష పాత్రను అణచివేయాలన్నటువంటిది ఇట్స్ నాట్ కరెక్ట్. పత్రికల స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్యానికి కాలరాయుడిదే. ఏకపక్షంగా పత్రికల గొంతు నొక్కే ప్రయత్నంలో, ప్రజాక్షేత్రంలో అది ఎంత మాత్రము చెల్లుబాటు కాదు. మీరు గుర్తెరగాలి. ఇది ఇలాగే ఎమర్జెన్సీ టైంలో పత్రికలు గొంతు నొక్కారు. గొంతు నొక్కి వాళ్ళ చిత్తానుసారం, ఇందిరాగాంధీ టైంలో చాలా చిత్తానుసారం వెళ్ళారు. కొంతమంది పత్రికలు డినై చేశారు, ఏమైతే కానీ అని చెప్పేసి. కొంతమంది పత్రికలు జీ హుజూర్ అన్నారు. వాళ్ళకి వచ్చేసింది ఏంటి, వాళ్ళకి రానిది ఏంటి? అర్థం కాలేదా? అందుకు చరిత్రలో ఒకసారి వెనక్కి వెళ్ళి తిరిగేసుకోమనండి వాళ్ళని. వెనక్కి తిరిగేస్తే అవి కాలగతిలో కలిసిపోయినాం అనుకుంటున్నారు. చరిత్ర ఎప్పుడు చింపేస్తే చిరిగేది కాదు, చెరిపేస్తే చెరిగేది కాదు. అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు దాని తీవ్ర స్థితిని గుర్తు చేస్తుంది. అప్పట్లో బెంగాల్ రచయిత స్నేహలతారెడ్డిని ఏం చేశారు? ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తున్నారని చెప్పి అణగతొక్కే ప్రయత్నం చేశారు. బట్ షీ డిడ్ బౌ హర్ హెడ్. అలాగే రాజన్, ఇంజనీరింగ్ స్టూడెంట్, కేరళలో, ఆయన్ని ఏం చేశారు? ఈ విధమైనటువంటి దౌర్జన్యకాండలతో, ఈ విధమైన అణచివేతలతో మీరెట్టి పరిస్థితుల్లోనూ కూడా పత్రికా ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్షాల బాధ్యతను మీరు గొంతు నొక్కలేరు. తర్వాత మన జిల్లాలోనే అగ్రికల్చర్ అసిస్టెంట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆ రాత్రి సమయాన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆడ మగ తేడా లేకుండా అందరూ వెళ్ళి హాజరైనారు. 400-500 మంది. అది వాళ్ళ ప్రాథమికమైనటువంటి హక్కులు హరించడమే. అర్థం కాలేదా? వాళ్ళ హక్కులు హరించడమే అవుతుంది. వ్యవసాయ శాఖ మంత్రి సొంత జిల్లాలో
విలేజ్ ఎస్టేట్లు తిరుగుబాటు చేయడం ఒక సంచలనం. వ్యవసాయ శాఖలో ఈ విధమైనటువంటి తిరుగుబాటు చేయడం, ఆ మంత్రి ఈ జిల్లాకు చెందినటువంటి వాళ్ళు అవటం ఒక పెద్ద సంచలనం. ప్రభుత్వం ఎక్కడ సరిపడే ఎరువులు కూడా సరఫరా చేయకపోవడం వల్ల ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. వాళ్ళు ఏం చేశారు? వెళ్ళి సరిపడినటువంటి స్టాక్స్ ఇవ్వండి, మేము సరఫరా చేస్తాం. సరఫరా చేయకుండా మీరు మా దగ్గర నుంచి స్టాక్స్ అయితే మేము ఎక్కడి నుంచి తెస్తాం? ధర్మమే కదా. ఆడపిల్లలు మగపిల్లలు రాత్రి 10-11 గంటల వరకు ఉంచి చేస్తే వాళ్ళు అందుకే వాళ్ళు చెలించి అలాంటి మన కలెక్టర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకుందామని చెప్పి వెళ్ళి ధర్నా చేశారు. మీకు ఈ జిల్లాలో కొరత ఉన్నమాట వాస్తవమా కాదు? కొరత లేకపోతే మీరు ఎందుకు ఇవ్వరు? నేను వ్యవసాయ మినిస్టర్ని అడుగుతున్నాను. నేను వాట్ ఈజ్ ఎవర్ రాంగ్ విత్ యూ? Why you are coming before the public with all these facts and figures? అర్థం కాలేదా? స్థానికంగా ఉన్న రాజకీయ పార్టీలు మా పార్టీకి ఇవ్వాలని చెప్పి రూలింగ్ పార్టీ వాళ్ళు ఎరువులు మా పార్టీకే ఇవ్వాలని చెప్పాలి. దే ఆర్ కమాండింగ్. ఇట్ ఈస్ ద వే టు టాస్క్ ది అఫీషియల్స్ to control the situation. అందుకు నేను అడుగుతున్నాను, నేను ఇది ఇలాంటి సమస్య ఎప్పుడు ఇంత క్రితం జరగలేదు. ఖరీఫ్ సీజన్కు ముందే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అన్ని రైతు భరోసా కేంద్రాలకు ఆయన చాలా స్పష్టంగా ఎవరికి ఎంతెంత అవసరం ఉందని చెప్పి ముందే రైతుల దగ్గర రైతు భరోసా కేంద్రంలో రైతులు గ్రామంలో ఉన్నటువంటి రైతులు పిలిపించి మీకు ఎంత అవసరం ఉందని చెప్పేసి తెలియజేసుకొని కేఎస్ కో ద్వారా మెసేజ్ పెట్టేవారు. ఇదిగో ఇంత అవసరం ఉంది అని చెప్పి వచ్చేది. ఈవెన్ విత్తనాలు కూడా అంతే. మీకు విత్తనాలు ఏం కావాలి, ఏ వెరైటీ కావాలి, ఎంతెంత కావాలని చెప్పి అడిగి తెలుసుకొని పెట్టేవారు. సో దెర్ ఇస్ నో ప్రాబ్లం, దెర్ ఇస్ నో స్కార్సిటీ. అదే విధానాన్ని ఇక్కడ అవలంబించడానికి నీకు వచ్చినటువంటి ప్రెస్టేజ్ ఏమిటి? ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను నేను. 5 ఏళ్ళు సమస్య లేకుండా నడిపాం కదా, అదే విధానాన్ని నడపండి. ఈ వ్యవసాయ మంత్రికి చెప్తే అర్థం కాదు, అందుకే ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను. నేను ఖచ్చితంగా మీరు ఈ విషయం ఏమిటనేటువంటి తెలుసుకొని దాని సమస్యను పరిష్కరించండి. ఇదే అగ్రికల్చర్ అసిస్టెంట్లు గ్రామాల్లో పనిచేశారు. ఏనాడైనా ఎప్పుడైనా వాళ్ళు ఇబ్బంది పడ్డారా? గడిచిన 5 ఇయర్స్ టైంలో గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా ఎక్కడైనా మీరు ఒక్క సింగిల్ యాజిటేషన్ చూపించగలరా? చూపిస్తే